మంత్రి గ్రామాలలో కరెంటు కూడా లేదు. అలాంటి రోజుల్లో కరెంటు తీసుకొచ్చిన గవర్నమెంట్ జరిగింది. మీ అంతకు మీ చలిగారు వెల్కటూరు అనుకుంటా చిలకూరు బయట బ్రిడ్జ్ కాడ దిగి అడగ ఎవరున్నాను ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారో ఎవరు కట్టించారని. ఆ బ్రిడ్జ్ కట్టకపోతే ధర్మాన వాటి పోవాలంటే ఆ వాళ్ళ దగ్గర అటో కట్టి ఇటో పోతుంది. ఆ బ్రిడ్జ్ జీవనం కట్టించుకుంటా ఇప్పుడు పోవడానికి జగిత్యాల కావాల్సిన బస్సులో కొట్లో పోయింది. జగిత్యాల బస్సులో తీసుకొచ్చిండు, కాలేజీ తీసుకొచ్చిండు. జేటీ కళాశాల హైదరాబాద్ ఉండాలంటే మళ్ళీ జగిత్యాల తీసుకొచ్చిన దక్కింది. ఎంతో ప్రతిపోయింది. ఇవాళ గ్రామ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అరణ్య బయలుపెట్టి కావాలి ఇవన్నీ కనబడతారు కాబట్టి నేను అభివృద్ధి చేసేటట్టాడు. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో ఇప్పటికీ ఎవరు డిగ్రీ కలగలేదు. సిగ్గుచేయడం అడుగుని ఏంటి ఏం చేసేటం. మన నాన్న కూడా ఉంటారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళతో భార్య కుటుంబం అని చెప్పుకుంటారు కదా. ఏం చేసిన అడగండి. ఉమ్మడి డిగ్రీ కలగలేదు నిజామాబాద్ లో. ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడకపోతే నేను కూడా ఇప్పటిదాకా ఒక స్త్రీ అని గౌరవంగా మేము ఇప్పటిదాకా మాట్లాడేది కానీ ఇప్పటికెళ్ళి మొత్తం ఒప్పుకోలేదు. మీ ఎన్నికల కూడా రాగానే మీ అవినీతి బండారాలతో నీపిస్తాం. మాది ప్రభుత్వం వచ్చింది, అప్పుడు ప్రభుత్వాన్ని తొక్కుపెట్టింది, ఇచ్చిన ఏ కూడా చేయలేదు. మొత్తం ఎన్నికలు చేపించి డిజైన్ మొత్తం పైసలు కలెక్ట్ చేపిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహిళా నాయకులు కూడా దేశంలో ఆడవాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కొంచెచ్చి ఖండించలేనటువంటి దుర్భాగ్య పరిస్థితి నిజమా? దయచేసి మీరా జీవన్ రెడ్డి గారి విమర్శించేది? జీవన్ రెడ్డి గారు విమర్శించేది మీరా? మీరు జీవన్ రెడ్డి గారు రాజకీయాలు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారు వచ్చే సమయంలో ఇక్కడికి పంది ప్రెసిడెంట్ గా వచ్చిన సమయంలో కూడా ఈ జగిత్యాల నియోజకవర్గం అంతా కూడా ఒక ఎడారిగా ఉండేటువంటి పరిస్థితి, ఒక ఆదిలాబాద్ జిల్లా అడిగా ఉండేటువంటి పరిస్థితి. ఈ జగిత్యాల బస్ వచ్చి జీవన్ రెడ్డి గారు, బస్ స్టాండ్ వచ్చి జీవన్ రెడ్డి గారు, జూనియర్ కాలేజ్ వచ్చి జీవన్ రెడ్డి గారు, తర్వాత డిగ్రీ కాలేజ్ వచ్చి జీవన్ రెడ్డి గారు, మారు మార్కెట్ వచ్చి జీవన్ రెడ్డి గారు, జేఎన్టీ కళాశాల వచ్చి జీవన్ రెడ్డి గారు, హాస్పిటల్ వచ్చి జీవన్ రెడ్డి గారు, రోడ్డు వేపు చేసిన జీవన్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో కరెంటు పోవద్దనే ఉద్దేశంతో 40 వాళ్ళకంత కూడా ట్రాన్స్ఫార్మర్ నిర్మించి జీవన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఏం చేసినట్టు ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే అమ్మా దయచేసి మరి కన్నులు చూడలేటువంటి వారు మీరు కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సోదరుగా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు పోయి ఒక మంచి కంటి డాక్టర్ చూపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా దయచేసి ఈ రకమైన మాటలు మాట్లాడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ ఇదే విధంగా మాట్లాడితే తప్పకుండా చర్యకు ప్రతిచర్య ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తాను. నెల కౌన్సిల్ లోపల జరుగుతున్న విషయం లోపల ప్రతి మీటింగ్ లోపల బోగస్ శ్రావణి గారు చేస్తున్న అన్యాయాల మీద, ఆమె చేస్తున్న ఫ్రాడింగ్ మీద ప్రతి నెల మున్సిపల్ కౌన్సిల్ లోపల మాట్లాడితే నవ్వుకుంటే చిరునవ్వులు నవ్వుతుంది కానీ ఏం జవాబు ఇచ్చుడు చాద కాదు. ఆమె పీపీ కిట్లు ఏదైతే కరోనా పీరియడ్ లోపల పీపీ కిట్లు పర్చేసింగ్ చేస్తే 250 రూపాయలకు వచ్చే పీపీ కిట్లు టిఆర్ఎస్ గొడ్డ జగదీసిన ఇద్దరం కలిసి షాప్ ఎంకరేజ్ చేస్తే 250 ఉన్న పీపీ కిట్టు 300 పర్చేజ్ చేస్తే 6 లక్షల రూపాయలు దోపిడీ చేసింది. పీపీ కిట్లలో కూడా కోవిడ్ పీరియడ్ లో కూడా 6 లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసినారు. నీ చరిత్ర చెప్పుకుంటా పోతే మీరు ఒక ఆడబిడ్డ, మాకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, కానీ విమర్శించడానికి వరకు నీకు స్థాయి లేదు కావచ్చు కానీ మాకు స్థాయి ఉంది. మా నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా ఉండు. ఏదో నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది సంతోషం, ఏమో మిగిలిన ఆట హైదరాబాద్ ఏమో కొన్నమాట, ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే మంచిగా ఉండదు చెప్తానండి. ఇంకోసారి జీవన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యంగా మరోసారి జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అదే విధంగా మొన్నటికి నిన్నటికి నిన్న మాట్లాడడం జరిగింది. జగిత్యాల జీవన్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్డు వేయడం జరిగిందని. ఆ రోడ్డు అనేది నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అది ఒక్క రోడ్డే కాదు, చాలా రోడ్లు పెట్టడం జరిగింది.
ఇప్పుడు ఇక్కడ గొల్లపల్లి రోడ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు రోడ్డు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక జీవన్ రెడ్డి గారు ఇల్లు ఉన్నదని చెప్పి మాత్రం ఇది ఒకటి క్యాన్సిల్ చేసి అది మాత్రం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఆ రోడ్ అనేది మేము పెట్టినది కంప్లీట్ అయినా టెండర్ అయిందా నెట్టుపోయింది అని చూపెట్టడం ద్వారానే ఆ కమిషనర్ గారు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రమే ఇది పెట్టడం జరిగింది. నీకు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు తల్లి? 3 సంవత్సరాలు ఉన్నావు కదా, ఏ టెండర్ అయిందో నువ్వు చూసుకోలేదా? 3 సంవత్సరాలు ఉన్నావు, 3 సంవత్సరాలలో ఈ టెండర్ అయింది, ఇక్కడ రోడ్ ఉంది, మరి అని చేయలేదు ఎందుకు? ఇప్పుడు మాట్లాడాల్సి దిగిన తర్వాత నువ్వు ఒక చైర్మన్ గా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రజలు నీకు 5 సంవత్సరాలు చేయమని చెప్పి ఇస్తే 3 సంవత్సరాలుగా దిగిపోయినా నువ్వు మాట్లాడుతున్నావా? ఇంకా ప్రజల గురించి ప్రజల ఓట్లతో గెలిచిన దానివి కనీసం కౌన్సిలర్ కు కూడా పనికిరాని దాని అయిపోయినావు ఇప్పుడు. ఎందుకంటే కౌన్సిలర్ కు రాజీనామా చేసి ఒక పురుషుడిని అక్కడ సంవత్సరం దాకా కూర్చోబెట్టావు. కూర్చోబెట్టినప్పుడు కూడా కనీసం ఒక నాడు కూడా ధర్నా చేసి మరి మా కులస్తులకు కావాలి ఎవరినైనా చేయండి అని ఒక్కనాడు అనలేదు. అదేవిధంగా యావరోడ్ గురించి మాట్లాడుతున్నారు. యావరోడ్ ఎవరున్నప్పుడు ఏందమ్మా అది అబ్జెక్షన్స్ సజెక్షన్స్ అన్ని మేము చేసాము. మేము చైర్మన్ గా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ లలో ఏ విధంగా జీవన్ అన్నకు పేరు వస్తుందో అని పక్కన పెట్టడం జరిగింది. నువ్వు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే చేస్తామని 17 లో గెలుపొందడం జరిగింది. నువ్వు చైర్మన్ కావడం జరిగింది. చైర్మన్ అయిన తర్వాత కూడా 3 సంవత్సరాలకు 2 సంవత్సరాల తర్వాత తేవడం జరిగింది. తెచ్చి ఏం చేసినావమ్మా? అన్ని పక్కన జరపలేదు. ఓన్లీ ప్రభుత్వ వాటిని మాత్రమే పక్కన జరిపావు. దానికి సంబంధించి టీడీపీ అనే ఒకటి జీవో తీసుకొచ్చినావు, దాన్ని కూడా పండలేదు. దేనికి కూడా ఏం చేయలేని అసమర్థ పాలకురాలుగా చేసినావు. ఇప్పటిదాకా చూస్తున్నారు. నిజంగా 60 ఏళ్ళ మున్సిపాలిటీలో ఏదైతే ఏసీబీ జరిగినా నీ కాలంలో జరిగినాయి అవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న జీవన్ రెడ్డి గారి మీద కానీ ఇప్పుడు పిఎఫ్ఐ రావడానికి కారణము తీవ్రవాదం రావడానికి కారణము జీవన్ రెడ్డి అని మాట్లాడుతున్నావు. ఇవన్నీ నిరూపించకపోతే నీ మీద నిజంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరోసారి పెద్ద అంటే జీవన్ అన్న గారు స్టేట్ లీడరే కాదు ఉమ్మడి జిల్లాలో ఉన్న తెలిసిన వ్యక్తిని మాట్లాడినట్లయితే నీకు పబ్లిసిటీ వస్తుందని చూసుకుంటున్నాము. కానీ మరోసారి మాట్లాడినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఊకోదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నిన్న మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ఖండన చేయడం జరిగింది. నేను ఒకటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సూటిగా పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారికి సూటిగా ప్రశ్న అడగదలుచుకున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు రైతాంగానికి ప్రధానమైన సమస్య షుగర్ కర్మాగారం ఫ్యాక్టరీ తెరిపించడము, పశుగోడి ఏర్పాటు చేయడం, ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యునికి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి కేంద్రంలో వారి పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే 5 సంవత్సరాల లోపల నువ్వు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఫలాలు అందించే విధంగా నిర్ణయాలు జరగకపోగా కాగితాలు పట్టుకొచ్చి కాగితాలు చూపెట్టుకుంటా ఎన్నికలు అడుగుతున్నావంటే ఇంతకంటే చాతగాని పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉంటారని అడుగుతున్నాను. ఒక రాజకీయ పరంగా ఒక కోణం నుంచి జీవన్ రెడ్డి గారికి చూపెట్టాలని ఆలోచన పరంగా అరవింద్ గారు మాట్లాడుతున్నాం. మన ఒక వారం రోజుల కింద వచ్చినటువంటి జగిత్యాల దేశంలో అన్ని వర్గాలకు అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలకు అండగా ఉండేది జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు 6 పర్యాలు శాసనసభ్యులుగా 2 పర్యాలు మంత్రిగా కేంద్ర పార్టీ నియమించిన పార్లమెంట్ సభ్యులు అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి నిర్ణయంతో ఎవరికి కష్టం వచ్చినా ముందులో నాయకుడు జీవన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక వర్గానికి ఇచ్చపరిచే విధంగా ఒక వర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తున్నామని మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ఏదైతే స్థలంలో రామాలయాన్ని కట్టించి కళ్యాణ మండపాన్ని కట్టించింది, రాముడు కళ్యాణ మండపాన్ని కట్టించింది జీవన్ రెడ్డి గారు కాదా?
ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, ఈ జగిత్యాలలో ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక హిందూ బిడ్డగా పెద్దల జీవన్ రెడ్డి గారి సతీమణి తల్లి నిత్యం పూజలు చేస్తాం. అమ్మవారి తల్లి గారు కూర్చొని దేవుని ద్వారా మేమందరం పూజలు దేవుని ద్వారా అర్ధగంట కూర్చొని పూజలు చేస్తాం. ఒక రాజకీయ పరంగా ఒక కష్టం వచ్చిన ఒక వర్గాన్ని ప్రాతినిధ్యంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు ఓట్లాడే విషయంలో ఇప్పుడు ఏమని అడగాలి? నేను 5 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, నేను పసుపు బోర్డు తీసుకొచ్చిన, పసుపు బోర్డు ఫలాలు ప్రజలకు అందుతున్నాయి, రైతులకు అందుతున్నాయి. నేను కేంద్రంలో నరేంద్ర మోడీ ఒప్పించి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించిన, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి దాని ఫలాలు రైతులకు అందుతున్నాయి. ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి మద్దతు ధర దేశంలో, భారతదేశంలో రైతాంగం అంతా వేలాది మంది ఢిల్లీ పర్యావరణ నిరాదీక్ష చనిపోతే నల్ల చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలను వ్యతిరేకించకుండా ఎక్కువ రోజు కూడా మాట్లాడకుంటుంది. మీరు మోడీ చేసిన నిర్వాహకుని ప్రధానమంత్రి మోడీ ఎంతమంది 8,000 మంది రైతులు చనిపోయారు. రైతుల మీద మీ మంత్రి బీజేపీ మంత్రి జీవకి ఇచ్చిందండి, ర్యాలీ జరుగుతుంది. వాస్తవాలు కదా? అదేమంటే జీవన్ రెడ్డి గారు ఏమనంటే, జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు అండి, మీరు ఎక్కడికి వెళ్ళి మీ తండ్రి డి శ్రీనివాస్ గారు కోరుకోరు పార్లమెంట్ సభ్యులు ఉన్నావు, ఏం చేసినావో చెప్పు. మేము కూడా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం కూర్చొని 4 నెలల్లో కూడా ఏం పనులు చేసినామో, ఏ పనులు చేసినామో గర్వంగా చెప్పాలి. మాట్లాడు 5 సంవత్సరాలు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి నువ్వు రైతులకు ఏం మేలు చేసినావు, ఈ ప్రాంత రైతాంగానికి ఏం మేలు చేసినావు, నిరుద్యోగ యువకులకు ఏం చేసినావు, దళితులకు ఏం చేసినావు, అదేవిధంగా ఈ బీసీలకు ఏం చేసినావు, మైనార్టీలకు ఏం చేసినావు, క్రిస్టియన్ సోదరులకు ఏం చేసినావు, పేదవాళ్ళకి ఏం చేసినావు, అది చెప్పు నాయన. నువ్వు ఏమైనా మంచి చేస్తే మంచి చెప్పు, మేము స్వీకరిస్తాం. ఏది పడుతుంది, ఎట్లా పడుతుంది, ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మాట్లాడే తీరు ఎట్లున్నది? నువ్వు నీ తండ్రి వయసుడు, నీ తండ్రి గారితో సమకాలీనంగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుకుని నువ్వే అన్నావు కదా, నా తండ్రి గారు చూడండి అనేక సందర్భంలో మాట్లాడినావు. ఇలా పార్లమెంట్ సభ్యుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి పేరు అనౌన్స్మెంట్ అయితే తీసి ఇక ఏదో మన ఏదో విధంగా ఆలోచన పరంగా ఏదో అయిపోయింది, గతం నా చేతులకి జారిపోయింది. నిజామాబాద్ పార్లమెంట్ రైతాంగం అంతా కూడా జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు, రైతులంతా కూడా అండగా ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటారు. నా ఓటు అనేది ఖాయమనేది ఆలోచనతో ఇష్టానుసారంగా ఏది పడితే అదే మాట్లాడుతున్నావు కదా. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నావు, దమ్ము ధైర్యం ఉంటే. పార్లమెంట్ నోటిఫికేషన్ కాలేదు, మొన్ననే మీ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిండు, మొన్న జగిత్యాల ఇంత పెద్ద పట్టణానికి వచ్చిండు. ఈ ప్రాంత రైతుల గురించి, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం గురించి మేలు జరిగే ఒక మంచి మాట చెప్పిండా? మరి ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడండి అందరూ తెలుసు, మా పాత్రికేయ మిత్రులందరికీ. పంట పొలాలందరినీ కూడా నష్టపోయి 10,000 రూపాయలు నీ అకౌంట్లో జమ చేస్తాడు. ఏ ఒక్క రైతుకు అకౌంట్ 10,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జమ చేసిందా? మిల్లర్లు వడ్ల కొనుగోలు సెంటర్ కాడ కటింగ్ పెట్టి మిల్లర్లు రైతులను క్వింటాలు 10 కిలోలు 12 కిలోలు కటింగ్ పెడితే దాని మీద జీవన్ రెడ్డి గారు మేము పోయి రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే జవాబు రాయారు. అప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న కలెక్టర్ దాని మీద చర్య తీసుకోడు. అప్పుడు మంత్రిగా చేసిన కొంపురీషన్ మాట్లాడు, ఉనుకడు పలకడు. అమాయక కమల్ హాసన్ ఆయన, లోపల ఒక ఈశ్వరుడు ఉంటాడు, బయట ఒక ఈశ్వరుడు ఉంటాడు. నిన్న 31 గంటలు నిన్న దీక్ష చేసినట. నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ధర్మపూర్ ప్రజలకు దయతో, లక్ష్మణ్ సింగ్ దయతో శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, పార్లమెంట్ సభ్యుడు అరవింద్ చెప్తున్నా. నేను రేపు రాబోయే కాలంలో నిజామాబాద్ ప్రజలు చల్లగా చూసి దేవుడు ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ నిజామాబాద్ రైతాంగానికి అండగా ఉండి మేలు చేసే కార్యక్రమంలో కూడా దేశంలో కీలకంగా ఉండే నాయకుడు పెద్ద జీవన్ రెడ్డి గారి విషయం తెలియజేస్తున్నాం. 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి 2029 ఎన్నికల్లో కూడా ఓట్లు అడుగుతాం తప్ప మాట దాటే మేము మాట మీద కట్టుబడి ఉంటామనే విషయాన్ని కూడా మనం చేసుకుంటాం. దయచేసి నిజామాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక దళిత వర్గం చెందిన వాడిగా,
పొద్దున్నే అర్థమంటే దేవుని దండ పెట్టుకో హిందువుగా చెప్తున్న దండం పెట్టి ఒక్కసారి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. జీవన్ రెడ్డి గారికి ఒక్కసారి దయవంచి పెద్ద ఓటు ఇచ్చి మీరు ఆశీర్వదించండి. ఈ చిన్న చిన్న ఈ అనుభవం లేని ఆలోచన లేని ఈ నాయకుల మాట నమ్మకండి దయచేసి. ఎందుకంటే మీడియా వాళ్ళ చేతులు ఉన్నది. ఒక్క మాట 10 సార్లు అబద్ధం ఆడితే నిజమైతే అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కసారి వ్యక్తిగతమైన జీవితాలు ఆలోచన చేయండి. పొద్దున్నే 74 సంవత్సరాలు ఉన్నాయి. ఎంత కష్టపడతారండి, ఎంత కష్టపడతారు. గుండె నొప్పి చేసుకొని జగిత్యాల ప్రజలకు మనవి చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా సుప్పుగా దండం పెట్టి అడుగుతున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవాకు చివాకు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు రాబోయే కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెప్తారన్న విషయాన్ని కూడా